ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ముందుగా మనము ఈరోజు మాసాంతం, సంవత్సరాంతం మాసాంతం అంటే 2025 ఎండింగ్ డిసెంబర్ 2 పక్షం అంటే 16 నుండి 31 వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాశులవి చెప్పుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే యోగా, వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు, అస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, మా సిలబస్ ఇస్తాము. అది అందులో మీరు ఆ యొక్క చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా, గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశిని తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి మనకు వృషభ రాశి, వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి అష్టమాధిపతి, లాభాధిపతి అయినటువంటి బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ మీకు పెద్దల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే లాభాధిపతి కాబట్టి మీకు మీరు చేసే జాబ్లో కావచ్చు, మీరు చేసే వర్క్లో కావచ్చు లాభాలు సంతరించుకుంటాయి. కుటుంబంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తారు. సొసైటీలో కూడా మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీకు కొంత ఆనందం లభించే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీకు లాభంలో శని ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి వృషభ రాశి వారికి 9th హౌస్ ప్లానెట్, 10th హౌస్ ప్లానెట్, కేంద్ర కోణాధిపత్యం వచ్చింది, లాభంలో ఉన్నాడు. చక్కగా ఉంటుంది. మీకు తండ్రి గారి సహకారం ఉంటుంది. ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో చాలా మంచి పట్టు లభిస్తుంది. మీరు వేచి చూస్తున్నటువంటి కాలం కలిసి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. ఫ్యామిలీలో కొన్ని డిస్ట్రిబ్యూట్స్ రావడం కావచ్చు, బిజినెస్లో కూడా అమౌంట్ టయానికి అందక కొంత బ్యాలెన్స్ తప్పుతారేమో అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే సూర్య నమస్కారాలు, సూర్యాభిషేకాలు చేసుకోవటం, ఆదివారం రోజు సూర్య భగవానికి ఎర్రని పుష్పాలతోటి మీరు నవగ్రహాల దగ్గర పూజ చేయించినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి కూడా మీరు చాలా సున్నితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు రాహు వచ్చేసి ఈ యొక్క లాభస్థానంలో 10th హౌస్లో ఉన్నాడు. ప్రయాణాలు అనుకోకుండా ఏర్పడతాయి. బిజినెస్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు. తద్మూలకంగా కొంత ప్రయాసం ఉంటుంది, నిద్రలేమి ఉంటుంది. కాకపోతే 10th హౌస్లో యోగించాలి కాబట్టి చివరాంతం మీకు కొంచెం మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 16న మీకు అష్టమ స్థానంలోకి రవి వెళ్తున్నాడు, చతుర్థాధిపతి. మాతృమూర్తి విషయంలో కొంచెం కేర్గా చూసుకోండి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా చాలా కేర్గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి. చతుర్థంలో మీకు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు గణపతి పూజ గరిక పెట్టి గణపతికి పూజ చేసినట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 16వ తేదీ 20వ తేదీ వచ్చి శుక్రుడు వచ్చేసి మీకు చక్కగాను ధనుర్రాశి సంచారం చేస్తారు. ధనుర్రాశి సంచారం చేసినప్పుడు మీకు ఇక్కడ అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పటికి కూడా శుక్రుడు చాలా మంచి ప్రభావాన్ని కలగజేస్తాడు. మనోధైర్యం పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది. లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో పూజించండి. అమ్మవారికి ఇంద్రాణి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని మీకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే నేను చక్కగా మీకు ఫార్వర్డ్ కూడా చేస్తాను. కుజుడు వచ్చేసి మీకు మీ రాశికి సప్తమాధిపతి, అలాగే వ్యయాధిపతి. ఇతను వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే అంతో ఇంతో మీకు గురుబలం ఉంది కాబట్టి మీ రాశికి, వృషభ రాశికి భాగ్యాధిపతి, లాభాధిపతి అయిన గురువు కుజుడిని సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నాడు కాబట్టి ఆ గురు ప్లేస్లో ఉండి చక్కగా మీకు ఆ ప్రాబ్లం కూడా భగవత్ కృప చేత తప్పిపోయే అవకాశం చక్కగా గోచరిస్తుంది. స్వస్తి.